సార్ మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? మొన్న జైలు నుంచి విడుదలైన తర్వాత ధర్మమే గెలుస్తుంది అన్నారు, ఇప్పుడేమో సత్యమేవ జయతే అంటున్నారు, ట్వీట్ చేశారు. మీ విశ్లేషణ ఏంటి? చూశాను నేను ట్విట్టర్లో సత్యమేవ జయతే అని చెప్పి కవిత ట్వీట్ చేశారు. అంటే ఏంటి, సత్యం గెలిచింది అని. ఇప్పుడు కల్వకుంట్ల కవిత కేసులో సత్యం గెలిచిందా? సుప్రీంకోర్టు ఏమైనా తీర్పు ఇచ్చిందా? ఏమీ జరగలేదు. జరిగింది ఏమిటి, కవిత గారికి బెయిల్ ఒక రైట్, ఒక హక్కు. ఆ హక్కు ఆవిడకి వచ్చింది. ఆవిడకి బెయిల్ తీసుకునే హక్కు ఉన్నది, మేము ఇస్తున్నాం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ కేసులో ఇంతవరకు ఏమీ తేలలేదు. ఈ కేసులో న్యాయం గెలిచింది అని చెప్పడానికి ఏమీ లేదు. ఏమి గెలిచింది అంటే ఇందులో చట్టం గెలిచింది, చట్టంలో ఉన్న నిబంధనలు గెలిచినాయి అంతే. చట్టంలో నిబంధనలు ఉన్నాయి. మీరు ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత కూడా ఇంకా ఎంతకాలం పాటు ఒక ముద్దాయిని లేక నిందితుల్ని జైల్లో పెడతారు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇంకా ఏమీ లేదు దర్యాప్తు చేయడానికి. కాబట్టి ఆవిడ జైల్లో కొనసాగడం అనవసరం కాబట్టి బెయిల్ ఇచ్చారు. అంతేగాని ఈ కేసులో ఫలానా వాళ్ళు నిర్దోషులు, ఫలానా వాళ్ళు కాదు అని చెప్పి సుప్రీంకోర్టు ఏమీ చెప్పలేదు. ఈ కేసు విచారణ ఏమీ జరగలేదు. ఇది అందరికీ తెలిసిన విషయం. దీంతోపాటు ఆవిడ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా పిడికిళ్ళు బిగించి చేతుల పైకెత్తి అదేదో గొప్ప విజయం సాధించినట్టుగా ఒక హీరాయిక్స్ ప్రదర్శన చేశారు. అందులో ఆవిడేమైనా ప్రజా సమస్యల మీద పోరాడి అందులో భాగంగా జైలుకి వెళ్ళి జైలు జీవితం గడిపి మళ్ళీ తిరిగి వస్తే అవతల వాళ్ళు దోషులు అన్నారా నిర్దోషులు అన్నారా కోర్టు అనేది పక్కన పెట్టి ఏదో ఒక పబ్లిక్ ఇష్యూ మీద వెళ్ళింది కోర్టుకి. కాబట్టి ఈవిడ ప్రజా పోరాటంలో పాల్గొని వచ్చింది అని చెప్పి అనుకోవచ్చు. ఇది ప్రజా పోరాటానికి సంబంధించింది కాదు, పబ్లిక్ ఇష్యూ అసలే కాదు. ఈ కేసు అందరికీ తెలుసు, లిక్కర్ స్కామ్ కేసు. ఆ లిక్కర్ స్కామ్లో, ఆ మద్యం కుంభకోణంలో కవితకి భాగస్వామ్యం ఉన్నదా లేదా, ఆవిడ పాత్ర ఉన్నదా లేదా అనే విషయం మనకు తెలియదు. కానీ ఆవిడ పాత్ర ఉన్నది అని చెప్పి ఈడీ కేసు పెట్టింది, సిబిఐ కేసు పెట్టింది. సో ఈ మొత్తం వ్యవహారంలో ఇందులో ఏదో హీరాయిక్స్ ప్రదర్శన, సత్యమే గెలిచింది అని చెప్పటం, అక్కడికేదో నిర్దోషిగా బయటపెట్టినట్టు చెప్పటం, అదేదో పబ్లిక్ ఇష్యూ అయినట్టు, పబ్లిక్ ఇష్యూలో ఆవిడ జైలుకి వెళ్ళినట్టు ఒక ఫ్రేమింగ్ చేయటం, ఇవన్నీ కూడా ప్రజల్ని మిస్లీడ్ చేయడానికి, అక్కడేదో ఎవరో అన్యాయంగా ఆవిడని జైల్లో పెడితే ఆవిడ నిర్దోషిగా నిరూపించుకొని బయటపడినట్టుగా, కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చినట్టుగా ప్రజల్లో ఒక మెసేజ్ని తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం. ఇదంతా కూడా వాస్తవానికి మిస్లీడింగు. ఇది వాస్తవ పరిస్థితులకు పూర్తిగా దూరం.